ఈరోజు మనం ధ్యానించే అంశము పగలున్నంత వరకే పని చేయగలము. పగలున్నంత వరకే పని చేయగలము లేదా పగలున్నంత వరకు పని చేయవలెను. పగలున్నంత వరకు పని చేయవలెను. దేవుడే కలుగచేసినటువంటి ప్రకృతిలో మనము మనుగడ సాగించాలి అనంటే ప్రతి దినము ఏదో ఒక పని చేసి శ్రమించి బ్రతకవలసి ఉంటుంది. అది నిజం. దేవుడు రాత్రిని కలగచేసింది విశ్రాంతిని తీసుకోవటం కోసం. పగలును కలగచేసింది పని చేయటం కోసం. దేవుని ఏర్పాటును, దేవుడు కలగచేసినటువంటి ప్రకృతి నియమాలను చాలా కాలం నుండి ఈ మానవ జనులు ఎవరైతే ఉన్నారో అతిక్రమిస్తూ వస్తున్నారు. అందుకే అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియులారా, సరే, అది అలాగుంటే మనిషి జీవితములో కూడా ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది, ఒకటే. ఈ లోకములో అనేక రాత్రులు అనేక పగళ్ళు ఉంటాయి, కానీ మనిషిగా మన జీవితములో, వ్యక్తిగత జీవితములో ఒకే పగలు ఒకే రాత్రి. పలు పగళ్ళు పలు రాత్రులు ఉన్నాయనుకుంటే ఒకవేళ ఈరోజు కొంచెం ఏదైనా నిర్లక్ష్యం అయినా కూడా రేపు దాన్ని కవర్ చేసుకుందాంలే అని అనుకోవచ్చు, స్పీడ్ పెంచి. కానీ ఒకే పగలు ఒకే రాత్రి ఉంది అన్నప్పుడు ఉన్న ఆ ఒక్క పగలని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి మరి ఆ పగలు, ఏంటి మరి ఆ రాత్రి అనంటే, మనిషి జననము నుండి మరణం వరకు ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో అది పగలు. ఇక మరణించిన తర్వాత ఉండేటువంటి కాలం ఏదైతే ఉన్నదో అది చీకటి. ఇప్పుడు చెప్పండి, మనం పని చేయాలంటే, పాటుపడి సాధించాలి అనంటే మనము ఎప్పుడు కష్టపడాలి? ఈ జీవితం ఉన్నప్పుడే కష్టపడాలి. ఓన్లీ కష్టపడడు కాదు, ఇక్కడ విజయం సాధించాలి. సక్సెస్ అవ్వాలంట కదా, విజయం సాధించాలి. అచీవ్మెంట్ ఏంటది? బలానా మంచి దాసుడా, నమ్మకమైనటువంటి వాడా నా ఇల్లంతటిలో, శ్రమపడి అలిసిపోయి వచ్చినటువంటి వాడా, ఇదిగో ఇప్పటి నుండి నీవు ఈ స్వాస్థ్యములో ఉంటూ విశ్రాంతిని ఆస్వాదించుము అని దేవుడు చెప్పగలిగేటువంటి అచీవ్మెంట్. అదే మనకు గొప్ప షీల్డ్, అవునా? అదే గొప్ప పట్ట, అదే మనకి కావలసినటువంటిది. దానికోసం మనము నిత్య ప్రయత్నం చేయాలి. ఏమంటే మళ్ళీ మళ్ళీ ఇంకెవరో జ్ఞాపకం చేయలేదు అనేటువంటి అపవాదు రాకూడదండి. ఏదో ఒక పాఠంలో ఏదో ఒక రకంగా మీకు ఆ విషయము జ్ఞాపకం చేయటం అనేటువంటి జరుగుతున్నది. చూడండి, మైండ్ ఇట్,
మరలా జ్ఞాపకము చేసినా చేయకపోయినా మీకంటూ మీ మనసులో నిశ్చిత అభిప్రాయము కలిగి ఉండవలసింది ఏంటంటే, నా బ్రతుకు కాలములో ఉండేటువంటి ఏ క్షణాన్ని కూడా నేను నిర్లక్ష్యము చేసుకోకూడదు. నాకుగా నేను ఆలోచన కలిగి ఉండాలి, నాకుగా నేను ఆరాట పడాలి, నాకుగా నేను ప్రయత్నం చేయాలి. ఎంత మేరకి? శక్తి లోపము లేకుండా, నయవంచన లేకుండా, పరిపూర్ణంగా శుద్ధ హృదయంతో ప్రయత్నం చేయాలి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఎలాగో తెలుసా? 4 పనులు ఉంటే, మనిషి పని చేస్తూ ఉంటే, ఇందులో కనీసం 2 దానికి మించి వీలైతే 3 పనులు నేనే చెయ్యాలి. కష్టపడిన వాడికి కష్టపడినంత ఫలితము ఉంటుంది. 4 పనులు ఉన్నాయి, 5 మనుషులు ఉన్నారు, వాళ్ళే చేసుకుంటారు అని మనం తప్పించుకొని తిరిగే అలవాట్లు కొన్ని ఉంటాయి. ఆ జాడ్యం ఎక్కడి నుండో అంటుకుంటుంది. అదొక అంటు రోగం, అదొక మాయ రోగం. అలా తప్పించుకు తిరుగుతూ ఉంటాం. ఎంతకాలం? ఏదో ఒక దినమున క్రీస్తు యేసుల వారి ముందు మోకరిల్లాల్సిందే కదా. అప్పుడు బిడ్డ, నువ్వు చేసిన పనులెన్ని అని చెప్పి రికార్డులు పట్టుకురమ్మంటాడు. మనై దేవదూతను పిలిచి, బిడ్డ ఆయన పేరట ఉన్నటువంటి డైరీ పేజీలు ఉంటాయి కదా, ఓపెన్ చేయి, టాలీ అవుతున్నాయో లేదో చూడు. ఏమంటే, చెప్పుకోవడానికి మనకంటూ ఒక రికార్డు ఉండాలి, చెప్పుకోవడానికి మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. వాయిస్ తగ్గించండి. చరిత్ర ఉండాలి. ఎస్, ఎవరో మిమ్మల్ని మెచ్చుకోవటం కాదు, వీళ్ళు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. ఆఫ్టర్ ఆల్ రమేష్ కూడా, మీరు అనుకుంటా ఉంటారు కావచ్చు ఎప్పుడన్నా, పని చేసిన అన్న గుర్తించడు. నేను గుర్తిస్తే, అఫ్కోర్స్ గుర్తించాలనుకోండి, కానీ నేను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, మిమ్మల్ని నేను అభినందిస్తే ఎంత, అభినందించకపోతే ఎంత. ఇచ్చేవారెవరు? కన్న తండ్రి క్రీస్తు యేసు ద్వారా. వాళ్ళు గుర్తించాలి. ఉంది, ఒక లింక్ ఉంది. భూమి మీద ఎవరిని మీరు ఒప్పుకుంటారో నా కన్న తండ్రి యొద్ద నేను వారిని ఒప్పుకుంటాను అని అన్నాడు. మాకు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకుంటాం. సమయ సందర్భాలను బట్టి యూటిలైజ్ చేసుకుంటాం. అలాగని మేము మాకిష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో ఏదో మాకు నచ్చినోళ్ళను, వీళ్ళు పర్వాలేదయ్యా మాకు నచ్చనోళ్ళని, వద్దొద్దు వీళ్ళని అసలే పక్క పెట్టయ్యా, వీళ్ళు అసలు ఎంత డేంజర్ అంటే అని నేను అన్నాను అనుకోండి, ఇక్కడ ఆయనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరు డేంజర్ కాడని. ఒప్పుకుంటున్నటువంటి వాడు డేంజర్ వాడా, నిజంగా వాళ్ళు చేసి చేయనటువంటి వాళ్ళు డేంజరా అనేటువంటిది ఆయనకు తెలుస్తుంది. అంటే ఇది రమేష్ కోసం నేను చెప్పట్లేదు, కానీ నేను అనేది ఏంటంటే, నిజమైన దైవజనుడు అని మీరు ఎవరినైతే అనుకుంటారో ఆ దైవజనుడు సంతోషించేటట్లుగా, సమ్మతించేటట్లుగా ఆయన మాటకు మీరేమవ్వాలి? విధేయులవ్వాలి. ఆయన మాటకు మీరు విధేయులైతే పరోక్షంగా ఎవరి మాటకు విధేయులైనట్లు? యేసయ్య మాటకు విధేయులైనట్లు. యేసయ్య మాటకే విధేయులైతే దేవుని మాటకి విధేయులము అయినట్లు. గనుక ఆ విధేయత కలిగి అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. యేసుప్రభుల వారి పగటి జీవితం ఎంత? 33.5 సంవత్సరాలు.
కానీ ఎలిజిబుల్ ఏజ్ ఎంత? ఆ రోజుల్లో ఎలిజిబుల్ ఏజ్ అని ఒకటి ఉండేది. అంటే ఈరోజు మనకు పిల్లలకి పనిలో ఎప్పుడు పెట్టాలి? 18 దాటిన తర్వాత, అవునా? ఆ రోజుల్లో యాజకత్వమునకు వయస్సు పరిమితి ఎంత? 30 సంవత్సరాలు. అంటే యాజకత్వానికి 30 సంవత్సరాలు, మిగతా పరిచర్యకి 25 సంవత్సరాలు. ఓకే, 30 సంవత్సరాలు. అందుకే యేసయ్య ఇంట నుండి తన పాదమును బయట ఎప్పుడు పెట్టాడు? ఎందుకంటే అప్పటికి ఉన్నటువంటి యూదా ధర్మశాస్త్రం, యూదులు ఉన్నారు, యూదా నియమము, మామూలుగా మాట్లాడితేనే ఆయన మాటని వాళ్ళు మరో రకంగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వయసు నిండకుండా వచ్చి మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు ఏంద్రా, నీ వయసు ఎంత పో అని అంటారు. ఆయన ఏ కాలంలో వచ్చారు? ధర్మశాస్త్ర అంతిమ కాలములో వచ్చి మరో కొత్త ధర్మశాస్త్రాన్ని ఆవిష్కరించేటువంటి పనిలో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఇటు నుండి అటువైపు డైవర్ట్ చేయాలి అని అంటే జనుల యొక్క మైండ్ సెట్ని ఆయన మెల్లిమెల్లిగా, అంటే అప్పటికే వాళ్ళు పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్రమును తాను పాటిస్తూనే విషయాలను అర్థం చేసుకుంటూ వారిని క్రొత్త ధర్మశాస్త్రములోనికి తీసుకొని రావాలి. అందుకోసము అతడికి మిగిలి ఉన్నటువంటి సమయం ఎంత అయ్యా అంటే 3.5 సంవత్సరములు. అది ఆయన పగలు జీవితం, 3.5 సంవత్సరాలు. అయితే ఒకరోజు దారి వెంట వెలుచున్నాడు. ఆ రోజు ఏ రోజు అనంటే నిన్నటి రోజు, నిన్ననే. అంటే అర్థమైందా? విశ్రాంతి దినమున పోతున్నాడు ఆయన. పోతుంటే ఒక గుడ్డి తారసపడ్డాడు. ఒక గుడ్డివాడు తారసపడ్డాడు. వాళ్ళు అడిగారు శిష్యులు, అక్కడ ఉన్నటువంటి వారు, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏంటి? వీడు పాపం చేశాడా? వీడిని కన్నటువంటి తల్లిదండ్రులు పాపం చేశారా? ఇదంతా జరిగింది. అప్పుడు యేసు ప్రభుల వారు జవాబు చెప్పాల్సింది చెప్పి వెంటనే ఒక మాట అన్నాడండి. ఎందుకు ఆ మాట అన్నాడు అనంటే, వాడు చూపు పొంది ఎట్లుంటుంది చెప్పండి, ఒక్కసారిగా పుట్టుకతో చూపు లేనటువంటి వాడికి రంగులేంటో తెలియదు, పువ్వులేంటో తెలియదు, అందం అంటే ఏంటో తెలియదు, అలంకరణ అంటే ఏంటో తెలియదు, లైట్లు అంటే ఏంటో తెలియదు, సూర్యోదయం అంటే ఏంటో తెలియదు, అస్తమయం అంటే ఏంటో తెలియదు. ఆ సముద్రములో అస్తమిస్తున్నటువంటి సూర్యుని వెలుతురులో ఒక తాటి చెట్టు బొమ్మ, కొబ్బరి చెట్టు బొమ్మ, వాటి మధ్యలో నుండి పక్షులు కిలకిల రావాలు చేసుకుంటూ ఎగిరిపోతున్నటువంటి ఆ మధురమైనటువంటి దృశ్యం యొక్క అనుభూతి అతడికి ఉండదు. కానీ ఒక్కసారిగా కళ్ళు వచ్చేసరికి ఇలా చూస్తే మల్లె చెట్టు కనబడింది, అలా చూస్తే మామిడి పండ్లు పండి మిలమిలా మెరుస్తున్నటువంటి ఆ దృశ్యం కనబడింది. ఏమండి, ఇక ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత పులకరించిపోతాడు, ఎంత ఆనందంతో ఉంటాడు. వాని ముఖంలో ఆనందం చూసిన తర్వాత ఆ పరిసయ్యులకి, ఆ గుడ్డి యూదులకి, అదేంది ఇప్పుడు చూస్తున్నాడేంది, అంతగా సంతోషిస్తున్నాడేంది, ఏంట్రా నీకు చూపు ఎప్పుడు వచ్చింది? ఇవ్వాలేనయ్యా. ఎవరిచ్చారు నీకు చూపు? తెలియదయ్యా. పేరు తెలియదు అప్పటికి, ఎందుకు గుడ్డివాడు కదా, యేసును గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఎవరునయ్యా? సరే, మళ్ళొక సందర్భంలో యేసయ్య అతడు కలుసుకున్నారు. మళ్ళీ వచ్చి పనిగట్టుకొని వచ్చి, మీరు అడిగారేమన్నా, నన్ను స్వస్థపరిచింది యేసయ్యా అని అన్నాడు.
ఎస్. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ పరిసయ్యులు, అరే అట్లెట్లా చేస్తాడు, ఏంటిది, స్వస్థత గురించి కాదు, ఈ విశ్రాంతి దినమున ఎలా చేస్తాడు, నెక్స్ట్ అట్లెట్లా చేస్తాడు అనేది కూడా ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళు ఫాల్ డౌన్ అవుతున్నారు, ఈయనేమో రైజ్ అవుతున్నాడు. దాన్ని ఓర్వలేక కూడా అట్లెట్లా చేస్తాడు, లాజర్ను లేపినప్పుడైతే మనం అసలు ఏం చేస్తాం, మనం ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని, అట్లా చంపేద్దాం ఇట్లా చంపేద్దాం అని చెప్పేసి ఇన్ని సమావేశాలు చేసుకుంటున్నాం, మనదేమో ఒక అడుగు ముందుకు పడటం లేదు, వాడేమో రోజు రోజుకి తేదరెళ్ళిపోతున్నాడు అని అసూయతో మాట్లాడుకున్నట్టు సందర్భాలు. అయితే నీవు విశ్రాంతి దినమున ఎలా పని చేస్తున్నావు, ఎలా ఈ కార్యములు చేస్తున్నావు అనంటే, వారు దినమును గురించి అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి అనంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను ఒక్కనే అంటలేడు అక్కడ. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయవలయును. మనము అనంటే అప్పటికి ఆయనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అవుతున్నారో వారిని అందరినీ ఉద్దేశించి ఆ మాట చెప్పుచున్నాడు. అదే మాటను యేసయ్య ఈరోజు కూడా నాతో మాట్లాడుచున్నాడు అని అనుకుంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి? నాకు కూడా ఈ మాట చెప్పుచున్నాడు, పగలున్నంత వరకు నేను కూడా పని చేయవలేను. అమ్మో, పగలున్నంత వరకు నేను కూడా పని చేయాలట. మర్చిపోవద్దు సుమి, మర్చిపోవద్దు. ఆ పని చేయటానికి ఎవరిని ఎవరు అభ్యంతర పరచకూడదు. ఏమండి, ఈ పని నా భర్త మూలముగా ఆగిపోయిందని రేపొద్దున మన భార్యలే కాంప్లైంట్ చేశారనుకోండి, ఉందే నిజం. లేదంటే నా భార్య మూలముగా నేను చేయలేకపోయాను, ఎందుకంటే వస్తూ ఉంటాయి ఇలాంటి కాంప్లికేషన్స్. నా భార్య మూలముగా నేను చేయలేకపోయాను అనంటే ఆ రోజు బాధ్యత వహించాల్సింది ఎవరు ఉంటారు? భార్య. అడు బ్రతికిపోతాడు, పని చేయకపోయినా అడు బ్రతికిపోతాడు. ఎవరైతే అభ్యంతరం అవుతారో వాళ్ళు శిక్షకు పాత్రులు కావలసి ఉంటుంది. మీకు తెలుసు కదా, స్త్రీలు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఏదైతే చేసుకున్నారో ఆ మొక్కుబడి ప్రకారం మీరు దేవునికి చెల్లించండి అంటాడు ఆయన. అయితే మీరు చేసుకున్నటువంటి మొక్కుబడి ఏదైతే ఉన్నదో అది నెరవేర్చకుండా, ఎందుకంటే అదే సమయంలో దేవుడు చెప్పింది ఏంటంటే మీ భర్తలకి లోబడి ఉండండి, మీ భర్త మాటలు వినండి. నీ మొక్కుబడి ఏ మొక్కుడే, ఇచ్చుడెక్కడిది పుచ్చుడెక్కడిది, ఇచ్చుడు లేదు పోయేది లేదు వచ్చేది లేదు, సపడకుండా మొక్కుకున్నదట మొక్కుకున్నది అని ఆపితే నీవు నా కృపకు పాత్రురాలుగానే ఉంటావు, కానీ మొక్కుబడిని ఆపినటువంటి నీ భర్త శిక్షార్హుడవుతాడు అని అన్నాడు. బాగా చెప్పేసాడు, బాగా చెప్పేసాడు. కాబట్టి భర్తలైనా భార్యలైనా ఎవరికి ఎవరు అభ్యంతర కారణము ఉండకూడదు. మరి అలా అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు అని అంటే మరి కాపురం ఎట్లా సాగుతుందయ్యా అంటే, ఇద్దరు కూడా ఏమన్నాడు పేతురు గారు, ఏమన్నాడు? జ్ఞానము చొప్పున కాపురము చేయండి అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? జ్ఞానం చొప్పున అంటే అది ఏ చెట్టుకు కాస్తుంది, అది ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, ఇట్లా ఆలోచించకూడదు. జ్ఞానము చొప్పున అంటే మీరు మీ ధర్మములు ఎలా నెరవేర్చుకోవాలి, మీరు మీ పరిచర్యలు ఎలా చేయాలి, ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకొని ఒక విధానము
రాసుకొని ఆ ప్రకారంగా క్రమశిక్షణ కలిగి మీరు చేస్తూ వెళ్ళాలి. ఒక మంచి అండర్స్టాండింగ్ మీ మధ్యలో ఉండాలి. ఆ రకంగా మీరు చేయాలి అన్నట్టు పురుషులకి చెప్తున్నాడు, స్త్రీలకు చెబుతున్నాడు. ఎప్పుడు చేయాలట? పగలు ఉన్నంత వరకు. ఇప్పుడు మన పగలే చెప్పండి, ఇందాక మాట్లాడుకున్నాం కదా, జీవితకాలం. సరే, మనం కూడా చిన్నగా ఎలిజిబుల్ టైం పెట్టుకుందాం. ఎలిజిబుల్ టైం ఏది? మెచ్యూరిటీ వచ్చేంతవరకు. మెచ్యూరిటీ అంటే సరే 1 సంవత్సరం అటు ఇటుగా కొంచెం తేడాలు ఉంటాయి, కానీ సగటున సరే అదే 18 పెట్టుకుందాం తీయండి. ముందు కూడా ఉంటుంది, ముందు కూడా చేయొచ్చులే. గవర్నమెంట్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ జ్ఞానం చొప్పున నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఒక దేశంలో 21 ఉంది, మరి ఇంకో దేశంలో 13 ఉంది. ఇట్లా ఉంటాయి, అది వేరు. సరే, మనం అర్థం చేసుకోవడానికి 18 అనుకుందాం. ఈ 18 సంవత్సరాల నుండి ఇక మంచి బలం ఉండేటువంటి వయసు, రిటైర్మెంట్ టైం పై పెట్టుకోండి. ఆ తర్వాత కూడా చేయొచ్చులేండి. అంటే డ్యూటీ చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తలే, ఆ శక్తి ఉంటుంది. కానీ వాడికి ఇక వాళ్ళ రూల్ ప్రకారం మాకు జల్లవు నువ్వు అని చెప్పేసి పంపించేశారు. కానీ దేవుడికి నీ బలం ఎప్పుడో, నీ బలహీనత ఎప్పుడో ఆయనకు బాగా తెలుసు. గనక సూటిగా చెప్పాలి అని అంటే, మన ఒంటిలో సత్తువ ఉన్నంత వరకు, అదనమాట, శక్తి బలము ఓపిక ఉన్నంత వరకు నువ్వేం చేయాలి? పని చేయాలి. ఎవరి పని అనకండి, మన పనే. మనకు అలవాటైపోయింది బాగా, దేవుని పని. ఇప్పుడు మన కడుపులకి ఇంత ముద్ద పోవాలంటే పని చేయాలి, పని చేస్తాం, ఏదో ఒక పని చేస్తాం కదా. అది ఎవరి పని అన్నట్టు? మన కోసమే కదా, మన కోసం చేసుకునేటువంటి పని మన పని. ప్రాక్టికల్గా ఆలోచిస్తే, కొంచెం డీప్గా ఆలోచిస్తే అదేనండి. ఇప్పుడు మనకు పరలోకం కావాలంటే నీకు ఈ రికార్డు ఉండాలి అన్నాడు. ఈ రికార్డు ఉండాలంటే ఆ రికార్డు కోసం రీచ్ అవ్వటానికి నువ్వు పని చేయాలి. ఇప్పుడు పరలోకం ఎవరికి? నీకే, మనకే. పని ఎవరిది మరి? మనదే. అట్లా ఆలోచిస్తే రియాలిటీలోకి వస్తాం మనం. ఎంతసేపు పక్కనోడి పని అంటే కొంచెం నిర్లక్ష్యం అవుతుందండి. దేవుని లేదు. ఇప్పుడు అంతకంటే భయం ఎప్పుడు ఉంటుందో తెలుసా? చేసినవా? ఓకే, గేట్ ఓపెన్. చేయలేదా? తాళమే. ఎందుకంటే మళ్ళీ నువ్వు చూడనప్పుడు తోసుకొని పోతా అనుకుంటావు. తాళమే. అక్కడ ఇంకెవరుంటారు? దేవదూతలు ఉంటారు. తోసి పడేస్తారు అని అంటాడు. ఎక్కడికి? నీకు అర్హత లేకుండా నువ్వు గేట్ కాడ నువ్వేమైనా ఎక్కువ తక్కువ చేసినావు అనుకో, ఆ దేవదూతలు కాలొకరు చేయరు పట్టుకొని ఎయిరా అని అంటాడట నరకంలో. అలా బుల మొత్తుకున్నా కూడా నిన్ను అక్కడ పట్టించుకునేటువంటి వాడు ఉండడు. కనుక ఇప్పుడు ఇలారా, పగలున్నంత వరకు పని చేయవలెను, అది మన పని. ఎవరికి వారు ఏమనుకోవాలి? ఎవరికి వారు నా పని. చెప్పండి, ఇప్పుడు పగలున్నంత వరకు నా పని నేను పూర్తి చేసుకునవలను. అందరు చెప్పండి. మీకు తెలిసింది కదా. మళ్ళీ రేపొద్దున్న చెప్పలేదనకంట పోయేరు జనులార వినుడి కదా. తెలిసింది, మన పని మనము పూర్తి చేసుకునవలను. చదవండిక. పగలున్నంత వరకి నన్ను పంపిన వాని క్రియలు. నన్ను పంపిన వాని క్రియలు అంటే మీకు అర్థమైందా? మళ్ళీ ఇక్కడ నేను నన్ను పంపిన వాని క్రియలు అంటే దేవుని క్రియలని ఆయన చెప్తుంటే నా క్రియలని ఈయన చెప్తాడేంది? దేవుని క్రియలు ఎలాగుంటాయండి? నాకు అన్నం పెడితే నీ పక్కనోడికి పెట్టినట్టే అన్నాడు కదా. దాని అర్థం అదే. ఇప్పుడు ఆయనకు పెట్టాలనే మనస్సు నీకుంటే పక్కనోడికి ఏం చేస్తావు? పెడతావు. ఇప్పుడు సరే, ఈ రివర్స్లో ఆలోచించినా కూడా పక్కనోనికి పెట్టావంటే ఎవరికి పెట్టినట్టు సంతృప్తి పడతాడట. అంటే ఇప్పుడు ఏంటి?
దేవుని పని అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ దేవుని పని అంటే అర్థమైపోతుంది మనకి. దేవుని పని అంటే ఏంటి? నువ్వు పక్కనోనికి సువార్త చెప్పి బ్రతికించినవు అని అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్టే కదా, నెరవేర్చినట్టే కదా. పరిచర్యలు ఎన్ని రకాలు ఉంటాయి? నానా రకాలు ఉంటాయి కదా, నానా రకాలు ఉంటాయి. ఇంటిలో అందరం భోజనం చేయాలి. అందరం భోజనం ఏం చేయాలంటే అందరం గ్యాస్ సిలిండర్లు వెలిగిస్తాం, అందరం గంట తిప్పుతాం అంటే అవుతుందా? ఒకరు ఏం చేయాలి? బయటికి పోయి తీసుకురావాలి కదా. అంటే ఒక్కొక్కరికి ఒక పని ఉంటుంది, వారి వారి పనులు. అంటే అదే మన సామర్థ్యం, మనకివ్వబడినటువంటి తలాంతు కదా. దాని ప్రకారంగా మనము పని చేయాలి. పగలున్నంత వరకు మనల్ని పంపినటువంటి కన్న తండ్రి యొక్క పనులు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పిన పనులు అంతే. ఇక్కడ దేవునికి ఇప్పుడు మనం రక్షించబడితే ఇక్కడ దేవునికి ఒరిగేదేముంది చెప్పండి? ముందు బెనిఫిషియర్ ఎవరు? మనము. అదనమాట. అయితే మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు, అది ఆజ్ఞగా చెప్పాడు. దేవుడు చెప్పిన పనులని మనము చేయాలి పగలున్నంత వరకు. ఆ తర్వాత రాత్రి వచ్చుచున్నది, జాగ్రత్త. ఏమండి సాయంత్రం పొద్దున పనికి పోవాలండి, 8 గంటలకే పోవాలి. ముచ్చట లేట్ అవుతుంది అనుకో, ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే ఏమంటారు? మాగిపోద్దురా, తొందరగా పో, ఇంకా ఇందులోనే ఉంటే నువ్వు పోయేది అన్నాడు, చేసేది అన్నాడు. మాగిపోద్దురా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? తొందరగా అస్తమయమవుతుంది అంటే రాత్రి వచ్చేస్తుంది, త్వరగా పో, త్వరగా పో. పోయినావు, ఏదో ఆడ ఊగినావు, 3-4 కావాల్సి అవుతూనే ఉన్నది. ఇంకా పని మొదలు పెట్టిండు కానీ అది ముందుకు సాగుతలేదు. ఉదాహరణ యజమాని ఉన్నాడు అనుకోండి, అక్కడ ఫీల్ అవుతాడా లేదా? అరే సూర్యుడు అస్తమించబోతున్నాడు, నువ్వు పని ఇంకా మధ్యలోనే ఉన్నావు, ఎప్పుడు పూర్తి చేస్తావు? గబగబా చేయి. అట్లా కూడా వర్కర్లకి అది కాదు. ఎట్లా అర్థమవుతుంది తెలుసా? ఎట్లా అర్థమవుతుందంటే మనము ఆత్మకూరుకు వెళ్ళాలి. ఓనాడు పోతే అర్థమవుతుంది ప్రాక్టికల్గా. ఆత్మకూరుకు వెళ్ళాలి. ఎక్కడ ఆత్మకూరు అనుకుంటున్నారు? శ్రీశైలమవుతల నల్లమల్ల అడవుల ఆ అంచులో ఆత్మకూరు ఒకటి ఉంటుంది. ఎక్కడి నుండి పోవాలంటే అడవుల నుండి పోవాలి. ఏమండి? అడవుల నుండి పోవాలి. సరే, ఇప్పుడు రాత్రి పగళ్ళు అన్నీ వెహికల్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అదంతా ఉందనుకోండి. కొంచెం పూర్వకాలం ఎలా ఉండేది? ఇంకా కొన్ని ప్రాంతములలో రోడ్లు అవి ఇవి డెవలప్ కానటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఆ అడవి గుండా వెళ్ళాలి, జనసంచారం తక్కువగా ఉంటుంది, క్రూర మృగముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఏమన్నారంటే తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మన కూతురు అక్కడ ఉంది, ఆమె ఒక అవసరంలో ఉంది, మనం కంపల్సరీ ఆ టైంలో కూతురు దగ్గర ఉండాలి. అది డెలివరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనం వెళ్ళటం కంపల్సరీ. కానీ ప్రయాణ దూరం ఎక్కువ ఉంది. అనుకున్న సమయానికి ఆరంభమై అనుకున్నట్లుగా ప్రయాణం చేస్తే కానీ అక్కడికి చేరలేము. అది ఏలోపు చేరాలని ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళందరూ చెప్పిండ్రు అని అంటే అక్కడ కూతురు కూడా అదే చెప్పింది. ఏమని చెప్పిందంటే, అమ్మ నువ్వు ఎప్పుడు బయలుదేరినా కూడా చీకటి పడే లోపు ఇక్కడికి ఇంటికి చేరాలమ్మా. మధ్యలో గనక అడవిలో రాత్రి ప్రయాణం చేస్తే ఎట్నుండి ఏ సింహం వస్తుందో, ఎలుగుబంటి వస్తుందో, పులి వస్తుందో ప్రమాదమమ్మ. మొన్ననే ఒకరు చనిపోయిండు, అది ఎప్పుడు నెలకు కనీసం 2-3 చనిపోతారు అని చెప్పిల్లు అనుకో. అప్పుడు మనం ఎట్లా ప్రయాణం చేస్తాం చెప్పండి?
అబ్బా, వడివడిగా వడివడిగా వడివడిగా, ఇక ఎవరు చెప్పాల్సిన పని లేదు. అప్పుడు వంట పని సుడిగుండంలో జరిగిపోతూ ఉంటుంది. రయ్య 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 రయ్య, అవునా? ఎవరి పనులు వాళ్ళు చక్క 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 చేసుకుంటూ ఉంటారు. అందుకే నేను ఈ మాట అన్నాను, ఇంకొకరి పని అని అన్నప్పుడు వేరే ఉంటుంది, నా పని అని అన్నప్పుడు ఫీల్ వేరుగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మనకి ఏది సమీపమై ఉన్నది? నాకు 47 మేబీ 48లో పడ్డట్టున్నా, ఈ మార్చితోటి 48లో పడ్డా అన్న. మీరు 52. మనకి ఇప్పుడు ఏది సమీపమైనది మన ఇద్దరికి? రాత్రి. రిటైర్మెంట్ టైం ఏది జనరల్గా? 60. మీకు మిగిలిందంతా 8. నాకు మిగిలింది సరే 10, 12, అవునా? మనకు చీకటి సమీపమై ఉన్నది. మన పరిగెందుకు ఎట్లుండాలి? అందుకే నేను పెద్దం చేసిన. ఇప్పుడు అంటే దేంట్లో పెద్దం చేసిన? కార్యంలో ముందు పెట్టింది నిన్నే. ఎక్కువ బరువు మోయాలి నువ్వు, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి, ఆ పని తగ్గ ఫలితము పొందుకోవాలి. అప్పుడు మీరేమనుకోవాలి? ఎందుకైనా మంచిది దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. మనం కూడా ఇంకా షేర్ చేసుకుందాం, అన్న పనిలో కొంత లాక్కుందాం మనం. ప్రియులరా, అంటే మీరు లాక్కుంటే అన్న నష్టపోతాడు అనుకోకండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు భార్య మొక్కుకుంటే భర్త అడ్డంగా ఉన్నాడు అంటే దానికి బాధ్యుడు అవుతాడు అనుకుంది. అంటే ఇప్పుడు పరిచర్య చేస్తున్నారు అందరూ అని అన్నప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటనేటువంటి దేవుడు ఎరుగుతూ ఉంటాడు కనుక అవకాశం ఉన్నంత మేర. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు గుంజుకుంటున్నావు అంటే ఆయన పని తగ్గిపోతున్నదనేది కాదు. మనం చేయాలనుకుంటే ఎప్పుడూ చేతి నిండా పని ఉంటూనే ఉంటుంది. అమ్మ నేను కూరగాయలు కోస్తాను బిడ్డ అన్నదనుకో, అమ్మకు పని తగ్గిపోతుందా? ఇక సడేసా బడే మీ అన్నోళ్ళకి తగ్గినట్టే. కొందరు ఇల్లంతా ఎక్కడిది అక్కడనే ఉంటుంది, కాలు దాప కూర్చుంటారు, అవునా? అట్లా కాదు. ఆరాటం ఉన్నటువంటి తల్లులకి ఎప్పటికీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దేవుని పని అయిపోతుందా చెప్పండి ఎప్పుడన్నా? దేవుని పని కొంచెమే ఉంటుందా? ఆరాట పడితే మనం అడుగులు వేసిన కొలది విస్తారంగా ఉంటుంది. కనుక పనిని ఎవరికి వారుగా కల్పించుకొని చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఏలోపు? రాత్రి వచ్చేలోపు. ఈ రాత్రి ఏంటంటే మరణము తర్వాత మనం వెళ్ళాల్సిన చోటు ఇది గాఢాంధకారమైన నరకములోనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే దాన్ని దేంతో పోల్చాడు? రాత్రితో లేదా చీకటితో పోల్చాడు. పగలున్నంత వరకు మనం పని చేయుచుండవలెను. మొత్తం ఒకసారి చదివేసి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. కనుక జాగ్రత్త పడండి. మీకు తెలుసు కదా, మీరు వెళ్ళు ఆ లోకములో అన్నాడు. మీరు వెళ్ళు ఆ లోకములో ఇక పని చేయుట అయినను, తెలివి అయినను, జ్ఞానమైనను, ఉపాయమైనను మీకు ఉండదు. అయ్యో అక్కడ చేయలేకపోయినా గింత గతి ఉంటుందని తెలియదు. దేవదేవా ఒక్కసారి అవకాశం ఇవ్వ, నేను ఇప్పుడు ఏమైనా చేసుకుంటానంటే. ఆఫ్టర్ ఆల్ మనోళ్ళే ఒక నిమిషం ఆలస్యం అయితే గేట్ లోపల రానిత్తలేరు. ఎవరు? ఏడ్చుకుంటా వస్తున్నాం, ఏం చేయలేక వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీళ్ళనే అడగలేకపోతున్నాం, ఆయననేం అడుగుతాను? కనుక సమయమును సద్వినియోగం చేసుకోండి. సమయం అక్కడ ఇక మళ్ళీ మనం ఏం చేయటానికి కూడా అవకాశము ఉండదు అని సుస్పష్టంగా చెప్పాడు. ప్రియులరా, మన కన్న తండ్రి యేసయ్య. అప్పుడు యేసయ్య పని చేస్తున్నప్పుడు చాలా సందర్భాలలో ఆబ్జెక్షన్స్ చెప్తూ వస్తున్నారు. అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే,
నా తండ్రి ఇది వరకు, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనిషికి సోమరితనం అనేటువంటిది మేలు చేస్తుందా కీడు చేస్తుందా? పని అనేటువంటిది మేలు చేస్తుందా కీడు చేస్తుందా? పని సంపాదనను ఇస్తుంది, ఇన్ ద సేమ్ టైం ఆరోగ్యమును కూడా ఇస్తుంది. ఎటు చూసినా అది లాభమే. ఇప్పుడు దేవునికి ఏం పని అండి? ఏమంటున్నాడు యేసయ్య? దేవుడు ఇది వరకు అంటే మీరు ఏమనుకుంటే ఇప్పటి వరకు అని. అప్పుడు ఎప్పుడో చేసిండు, ఇప్పుడు సపడే ఉన్నాడు అని కాదు. ఆయన కునుకడు నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇప్పటి వరకు పని చేయుచున్నాడు. అయ్యో, దేవుడే పని చేస్తున్నాడంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా మరి పరలోకంలో మనం కూడా చేయాల్సి ఉంటుందా? ఏమండి, ఆయనకి ఆ పని పనిగా అనిపించదు, ఎందుకంటే వాళ్ళ సామర్థ్యము అలా పెరిగిపోతుంది. దేవుడు ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని అంటాడు. ఆయన ఇది వరకు పని చేశాడు, నేను కూడా చేయుచున్నాను. సో మెనీ రెఫరెన్స్ చెప్పాడు. యోహాను సువార్తలోనైతే ఆయన పని గురించి, కన్న తండ్రి ఆశయాన్ని గురించి ఎన్ని మాటలు చెప్పాడంటే అన్ని మాటలు చెప్పాడు. చూడండి, దేవుడే పని చేస్తున్నాడంటే యేసయ్య పని చేస్తున్నాడంటే మరి మనం ఏం చేయాలి? పని చేయాలి. పని మనకు ప్రయోజనము కలగజేస్తుంది. పని ఏమండి మనకి మంచి ఆరోగ్యమును ఇస్తుంది. పని చేయాలి, చేస్తూ ముందుకు సాగాలి. ఏమంటే యేసయ్య దేవుని పని చేస్తూ దేవుని యొక్క ప్రేమను లోకానికి తన ద్వారా కనపరుస్తూ ప్రతిఫలముగా ఆయన ఏ ఆధిక్యతను పొందుకున్నాడు అనంటే మీరు చూడండి, యేసయ్య పునరుత్థానము చెందిన దినము అని భావిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏమండి జస్ట్ ఓన్లీ అందులో నుండి లేవటమే కాదండి, ఆయన ఆధిక్యత చూడండి ఒకసారి మీరు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును ఏం చేస్తూ నిర్వహించటం అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా కొన్ని. వాళ్ళకి ఏమైనా పని ఉంటుందా? వారికి ఏమైనా పని ఉంటుందా? అసలు వాళ్ళదే పని, అవునా? ఇప్పుడు సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఆకాశములో ఉన్న వస్తువులు మొదలుకొని సముద్రాంతర్భాగములో ఉన్నటువంటి వస్తువుల వరకు ఆయన ఏం చేస్తున్నాడు? నిర్వహిస్తున్నాడు. సమస్తమును నిర్వహిస్తూ అంటే ఇంత కష్టపడుతూ ఆల్రెడీ ఆయన వచ్చి బోధించినటువంటి, ప్రయాణం చేసినటువంటి శ్రమ ఏంటో మనకు తెలుసు, అవమానాలేంటో అపహాస్యాలేంటో మనకు తెలుసు, ఆ తర్వాత సిలువ వేయబడటం అనేటువంటి శ్రమ, ఇవన్నీ మనకు తెలిసిందే. దీంతో పాటు ఇప్పటికి నేను నిర్వహిస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. శుద్ధీకరణము ఎవరిది? ప్రపంచ మానవాళిది. ఎన్నడన్నా ముందుగా వచ్చి చర్చిలో క్లీన్ చేయాలండి అన్నాం అనుకోండి, కొందరు అంది వచ్చిన అవకాశం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు ఎలా ఉంటారు? అబ్బా ఇప్పుడు వెళ్ళి క్లీన్ చేయాలి, ఎవరు లేరా, నేనే చేయాలా, మనమే చేయాలా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాను కదా, ఇది నా పని, ఇది నా ఫలము, అందుకోసము నేను పరిగెత్తాలి అని కనుక ఆలోచిస్తే ఆ ఫీల్ రాదు. ఇప్పుడు ఆ మాటను ఇక్కడ అన్వయించుకుంటే ఏమంటున్నాడు అనంటే, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. ఏమంటే ఒక్క చర్చిని వారానికి ఒక్కరోజు శుద్ధి చేయటానికి మనం ఒకవేళ సనిగితే
ఆయనట ఎంతమందిని శుద్ధీకరణం ఎంతమందిని చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు, చేశాడు. ఎంతమందిని చేశాడు, ఎంతమంది విషయంలో చేయటానికి ప్రయత్నించాడు, ఎంతమంది విషయంలో ఇంకా చేస్తూ వస్తున్నాడు ఆయన. కోటాను కోట్లు కదా. అంటే ఇప్పుడు ఒక ఇంటిని గుడారముగా నువ్వు భావిస్తే, ఒక ఒంటిని, ఒక శరీరాన్ని, లేదా ఒక మనిషిని ఒక ఇల్లుగా నువ్వు భావిస్తే ఇప్పుడు ఎన్ని ఇండ్లు గడుగుతున్నాడు ఆయన. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను అనంటే ఏంటది? ఒడవని పని. ఎప్పటి వరకు? ఆయన మరలా వచ్చేంత వరకు ఏం చేస్తున్నాడు? ఇండ్లను కడుగుచునే ఉన్నాడు. పనోడా? మనం పెట్టుకున్న పనోడా? జీతగాడా? బాధ్యత నెరిగిన వాడు, పెద్దవాడు, నాయకుడు పని చేస్తున్నాడు. చేసి శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దట్ ఈస్ సక్సెస్, దట్ ఈస్ అచీవ్మెంట్. యేసయ్య సాధించింది అది. శుద్ధీకరణము తానే చేస్తూ పేరు ప్రఖ్యాతులు ఎలాగొచ్చాయి, దానితో పాటు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండగలిగేటువంటి భాగ్యము ఆయనకు దక్కింది. మరి అదే యేసయ్య మనకు ఒక మాట ఇచ్చాడు. ఏమని? మీరును విజయం సాధించినట్లయితే నేను కూర్చుండు సింహాసనంలో మీరును కూర్చుండెదరు. కూర్చు చల్లకుండా అది అప్పుడెప్పుడో కూర్చునే దాని గురించి ఇప్పటి నుండి అంత అవసరం అని అనుకుంటే, పిల్లరా, పరీక్షల వరకు చదువుకుందాం అన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. మనం కూడా అంతే అవుతాం. అలా అవ్వకుండా ఉండాలి అనంటే ముందు నుండే పని చేస్తూ ఉండాలి, మనము జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎంత కష్టపడ్డారంటే పూర్వపు దైవజనులు అంటే, మనం ఇదివరకు ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, 40 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఒక్కడంటే ఒకడు మారలేదండి. ఏ దైవజనుడు ప్రకటించినప్పుడు అనంటే ఇర్మియా గారు. పోనీ ఆయన వాక్యం తెలియదా అంటే, వాక్యం తెలియకపోవడం ఏంది, దేవుడే డైరెక్ట్ ఆయనలో కాంటాక్ట్ ఉన్నాడు ఆయనతో. ఆయన వాక్యం తెలియక ఏదేదో బోధిస్తే వాళ్ళు మారలేదండి అని అనుకోవడానికి లేదు. మహాదైవజనుడు ఆయన, మహాదైవజనుడు. 40 years ఎవరు మారకపోగా తిరిగి ఆయనకు బహుమానాలు వచ్చాయి. ఏంటవి? తిట్టారండి, కొట్టారండి. ఒక టైంలోనైతే వీడు చావాలి అని చెప్పేసి బాయి బొందలో పడేశారు. 40 సంవత్సరాలంటే ఎంత పెయిన్ఫుల్. ఇప్పుడు మారుతూ ఉంటే, అందరు కలిసి వస్తూ ఉంటే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది. ఇంకా 4 పనులు చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఆ జీలు పెరుగుతూ ఉంటుంది, ఆరాటం కలుగుతూ ఉంటుంది. కానీ ఒక్కడు కూడా మారకపోతే ఎంత ఏమంటారు దాన్ని, నిరాశ కలుగుతుంది. ఇప్పుడు ప్రకటిస్తే మాత్రం ఇప్పుడు వాడు ఏమైనా మారేది ఉందా? ఏమండి? తెలుగు రాష్ట్రాలు దాదాపుగా అన్ని జిల్లాలు తిరిగాం. ఒక జిల్లా ఉంది, ఇక ఆ జిల్లాలో ప్రకటిస్తే అద్భుతం జరుగుతుంది అనేది ఏమైనా ఉందా అన్న విధానం ఉందనుకోండి, కలగదు. ఆయనకు కూడా నిరాశ కలిగిందండి. ఒకానొకసారి దేవునితో డైరెక్ట్ చెప్పేసిండు, నాకు పోబుద్ధి అయితే లేదయ్యా, నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అని అన్నాడట. అన్న తర్వాత ఇంకొకటి జరిగిందట. ఏంటది చూడండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో నుండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుండి. యెహోవా
నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నువ్వు పలాని పని చేయాలరా వెళ్ళాలరా అంటే మీరు చెప్పినట్టుగా నేను వెళితిని. నువ్వు బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఇప్పుడు ఏమైంది? దేవుడు ప్రేరేపించి నువ్వు వెళ్ళాలరా అని చెప్పేసానంటే ఇతడు వెళ్ళాడట. ఆ రకంగా నన్ను ప్రేరేపించేంతవరకు, పంపించేంతవరకు, ప్రకటింపజేసేంతవరకు తండ్రి మీరు అన్నట్టుగానే జరిగింది. నా మీద మీరే గెలిచారు అని అంటూ ఇంకో మాట అన్నాడు. నేను అయితే తీరా వెళితే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే దినమెల్లా నవ్వుల పాలైతుంది. ఏ దినం? 40 సంవత్సరాలండి. పనిలోకి వచ్చి డ్యూటీలోకి వచ్చింది ఎప్పుడు ఆయన? 25-30 కదా, ప్లస్ 40 యాడ్ చేయండి, రిటైర్మెంట్ టైం కదా. పగలంతా నవ్వుల పాల. బాధాకరమైన విషయం అండి అది. ఆ పెయిన్ ఎవరికి అర్థమవుతుందంటే అలా పరిచర్య చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. దినమెల్లా నవ్వుల పాలైతిని అంటే వాళ్ళు వినకపోగా ఏం చేసి ఉంటారు? ఎగతాళి చేసి ఉంటారు. ముఖం మీదనే రకరకాలుగా మాట్లాడుంటారు. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడల్లా, నేను మాట మాట్లాడితే చాలు బలాత్కారం జరుగుతున్నదయ్యా నా మీద. బలాత్కారం జరుగుతున్నది అంటే ఏం చేసి ఉంటారు ఊహించండిగా. ఇది అది అని చెప్పడానికి లేదండి, ఎన్నైనా చేసి ఉండొచ్చు. ఎలీషా గారు ఒక బోడు ప్రాంతానికి అంటే ఒక ఎత్తైన ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతుంటే గుడ్డ పొరగాలట. అంటే వాళ్ళకు కూడా లోకు అయిపోయాడు ఆయన, వారికి కూడా అలుసైపోయాడు. వాళ్ళ ఆ బుడ్డ పిల్లలు అంతగా అన్నారు అని అంటే పెద్దోళ్ళు ఏమి నేర్పించి ఉండాలి? దైవజనుల గురించి పెద్దోళ్ళు ఏం నేర్పించి ఉండాలి? పిల్లలు అలా అన్నారు అనంటే ఇర్మియా గారి విషయంలో పెద్దలు ఏమని ఉంటారు? వారు బలాత్కారము చేయుచున్నారు. ఏమండి? వారు బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. అంటే అయ్యా మీకు జరుగుతున్న పని మీరేమో వెళ్ళమన్నారు, నేను వెళితే ఇలా జరుగుతున్నదయ్యా అని చెప్పి నేను గొంతెత్తి మీకు మొరపెట్టవలసి వచ్చింది. తర్వాత చాటింపవలసి వచ్చాను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. దేవుని మాటట ఇర్మియాకి ఏమైందట? అవమానమునకును అపహాస్యమునకు హేతువాయను. ఆయనేమో ప్రకటించు అన్నాడు. ఆయన ప్రకటించమన్న మాట ప్రకటిస్తే నాకేమో అవమానము అపహాస్యము తిరిగి వస్తున్నాయి. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఏ నిర్ణయానికి వచ్చాడట? అయిపోయింది. మీరేమో చెప్పని అంటారు, ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే తెలుస్తుందయ్యా మీకు. లైక్ దట్. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు కదా, ఇది చెయ్యి అది చెయ్యి, వచ్చినవా రా ఇంతసేపా కలిసేపా అని అంటాడు రమేష్ అన్న. కానీ వచ్చి చేస్తే తెలుస్తుంది అన్నకి. అనిపించదు ఎప్పుడన్నా? మీ దాదాపుగా చాలామందికి అనుభవాలు ఉంటాయి. వరంగల్ అయితే పొలుపులో తిట్టుకుంటారు నన్ను. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఉంటుంది. అంతిమంగా అందరి లక్ష్యం ఏంటి? నేను నిన్నన్నా మీరు నన్నన్నా అంతిమంగా మన లక్ష్యం ఏంటి? ఒకటి సాధించాలి. దానిలో ఇవి సర్వసాధారణం అనుకొని అర్థం చేసుకొని కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అన్న ఇట్లా అన్నాడు, తమ్ముడు అట్లా అన్నాడు, ఇట్లా అట్లా అని చెప్పేసి ఎవరికి వాళ్ళంగా బెట్ చేసుకొని కూర్చున్నాం అనుకో, మధ్యలో ఎవరికి అవకాశం దొరుకుతుంది? అంటే ఇప్పుడు మనం అందరం కలిసి భుజాన్ని ఎత్తుకొని ఎవరిని గెలిపించినట్టు? సాతాన్ని గెలిపించినట్టు. సాతాన్ని గెలిపిస్తే ఇప్పుడు ఎవరికి అవమానం? దేవుడికి. ఎంత ఘోరం అది, ఎంత నేరం, తద్మూలంగా ఎంత ప్రమాదం. అందుకే ఆలోచించాలి. నేను చెప్పనయ్యా, మీ పేరు ఎక్కడ ఎత్తాను, మీ పేరు అంటేనే అక్కడ వాళ్ళు బగ్గుమంటారు.
ఏంద్రా అంటే ఇప్పుడు మేము వినకపోతే ఇప్పుడు అప్పగిచ్చేస్తావా? అయ్యి ఎవరో బబ్బులో అంటున్నావు, నెబుకద్నెజర్ అంటున్నావు, అప్పగిచ్చేస్తావా? అప్పగిస్తావు, నువ్వు అప్పగించు. అట్లే ఉంటుంది కదా మామూలుగా. అది వచ్చి మీద పడేదాకా అట్నే ఉంటుంది. ఇప్పుడు నోవాహు ఓడ కట్టుకుంటా అంటే ఒరే ప్రమాదం ఉన్నదిరా, కట్టుకుంటారా, మీరు కూడా జాగ్రత్త పడంటారా అంటే రాని శాశ్వత వస్తుంది. ఏంది ఆయన ఊకే తెల్లారు లేతే ఓడ కట్టుకోరా ఏమామల్ని అది చేస్తున్నాం. అట్లే ఉంటుంది కదా ఫీల్. నేను చెప్పనయ్యా, నిజంగా ఆ సీన్ దేవుడు పెద్ద మనసుతో ఉంటాడు కాబట్టి బుడ్డ పోరడు చెప్తే ఎట్లుంటుంది అట్లా ఉండి ఉంటుంది. నేను బోండాడి మరి ఎందుకు పోరు అంటారా నువ్వు? ఓ రకమైన ఫీల్తో అంటాడు అప్పుడు తండ్రి కదా. నేను వెళ్ళండాడి అంటే ఆయన పేరట నేను అసలు ప్రకటనే చేయను అని నేను అనుకున్నాయిగా. అనుకోగానే ఇంకెవరు దేవుడు కూడా ఏం మాట్లాడలే, ఆయన సైలెంట్గానే ఉన్నాడు. ఇట్లా అనుకున్నాను లేదు, మళ్ళీ నా ఆలోచన నాకే వచ్చింది. ఏమని వచ్చింది అని అంటే, ఏ మాట అయితే ఇప్పుడు అనేదాకా అది లోపల బగ్గ మండుతా ఉంటే ఇక నాకు ఉండబట్టలేక ఉగ్గబట్టలేక అనేసాను. అన్ననైతే అన్నాను కానీ అన్న తర్వాత ఎంత మాట అంటుండ్రా. ఎస్, ఇంతసేపు ఆపుకొని ఒక్క క్షణంలో బుడుగ్గు అనిపించింది. నేను కొన్ని ప్రమాదాలు ఎట్లా జరుగుతూ ఉంటాయి. అంతకుముందు గంటల రోజుల తర్వాత కష్టపడతారు, పని చేస్తారు. చిన్న ఇక 2 నిమిషాలు అయితే అయిపోతుంది రానే టైంకి ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతా. ఇప్పుడు ఆయన ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ నేను అంటినా అన్న తర్వాత అంటే ఈ మాట ఎట్లున్నదంటే మీరు కూడా గుర్తుంచుకోండి, మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషనే రావచ్చు. నేను అన్నానా? అన్న తర్వాత ఏమైంది? నేను ఏ మాట అయితే అన్నానో అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. లోపల మంట పుట్టిందట. అప్పుడప్పుడు కడుపులో ఛాతీలో మంట వస్తుంది కదా, ఇక అది ఏదో టాబ్లెట్ ప్యాంటాప్ సో ఆ గ్యాస్ని తగ్గించి మంటను తగ్గించేటువంటి టాబ్లెట్ వేసుకుంటే సరే, దాంతో ఆ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. ఏది మండించే గ్యాస్ అది. మరి ఏం గ్యాస్, హీలియమా, లిథియమా, లేకుంటే ఇంకేం గ్యాసులు ఉంటాయో గ్యాసులు ఉంటాయి కదా. మండే గ్యాస్ బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా. ఒక ఆయన అయితే ఒకరోజు నేను జీవక దగ్గర ఉన్నప్పుడు ఇట్లా అయిపోయిందండి పొట్ట, ఇక వశపడతలేదు, ఇక బలిగిపోయింది, నా పని అయిపోయిందన్న సిచ్యువేషన్లో వచ్చాడు ఆయన. వచ్చి ఇదండి పరిస్థితి, మీరు అర్జెంటుగా నాకు సూది ఏదో వేయండి అన్నట్టు. ఏందన్నా ఏం కథ ఆయన చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. ముందు సూది అని అంటున్నాడు. వేసేసింది. వేసిన తర్వాత జస్ట్ మెరాకిల్ లాగా 3-4 మినిట్స్లో నేను చచ్చిపోతా అనుకున్నా. ఏమనుకున్నాడట? చనిపోతా అనుకుంటా. అంటే ఇప్పుడు ఆ గ్యాస్ బయటకు వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే. అది రాకపోయి ఉంటే ఇప్పుడు సూది లేదు, మందు లేదు, ఏది లేదు. ఇక అట్లే ఉంటే మేబీ ఏదైనా జరగచ్చు, బయటకు వస్తే అలా జరగచ్చు. కానీ ఇప్పుడు ఈయన ఈ మాట అన్నాడట. అన్న తర్వాత ఇంత మాట అనేస్తుంది కదా అని చెప్పేసి లోన ఆయనకు ఒక అగ్ని వల్లే మండుతున్నదట. అయితే మండి ఇందాక మనం మాట్లాడుకున్న బయటకు వస్తే బాగుండేది, కానీ అది ఏమవుతున్నదట? అందులోనే ఉండిపోతున్నదట. ఇప్పుడు జ్వరం వచ్చి జారిపోయింది అంటాం మనం. జ్వరం వచ్చి జారిపోతే పర్వాలేదు, మరి జారకపోతే? జ్వరం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా కదా. అంటే జ్వరం ఏమవ్వాలి? జారాలి. మరి లోపల మంట ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి, చల్లబడాలి. ఈయనకు చల్లబడతలేదట. ముయ్యబడిన అంటే ఇక అన్నీ క్లోజ్ అయినాయి, అది పోతలేదు. ఆ పరిస్థితుల్లో అనుకున్నాడట. ఏమని అనుకున్నాడట?
అది నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఓర్చి ఓర్చి అంటే ఇక కొన్ని రోజులు అంటే మేబీ 2 రోజులు అయి ఉంటుంది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను. ఇక అది తగ్గుతలేదు మాట. ఇట్లాంటిని అట్లాంటిని అబ్బా ఎట్లా జరిగిపోయా, జారిపోయా, గ్లాసు వలిగిపోయా. ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను. ఇక నేను చెప్పకుండా ఉండలేను రా భయ్. ఇంక వాళ్ళు అవమానపరుస్తారా, హేళన చేస్తారా, తిడతారా, కొడతారా, చంపేస్తారా, ఇక ఏమన్నా చేయని నేను చెప్పేది చెబుతూనే చస్తా. వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఇప్పుడు ఎవరికైనా నేను ఈరోజు దేవుని పని చేయకపోతే అని లోన బాధపడేటోళ్ళు ఉంటారండి మామూలుగా? సంఘాలలో ఉన్నారా? నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. కొందరు ఉంటారు. అందరూ ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఈయన ప్రకటన గురించి మాట్లాడాడు. పరిచర్యలు పలు విధాలుగా అన్నాం కదా, రైట్? కనుక నేను చేయకపోతేనే, ఇప్పుడు ఈ సెమినార్లో నా భాగం లేకపోయేనే, లైక్ దట్. ఇప్పుడు ఇర్మియా గారు ఆలోచిస్తున్నట్టుగా ఆలోచిస్తే మన ఆలోచన ఎలా ఉండాలి? ఇందులో నా వాటా లేకపోయేనే, అది శ్రమ కావచ్చు, పరిగెత్తటం కావచ్చు, పాంప్లెంట్లు కావచ్చు, ఇంకా సో మెనీ ఉన్నాయి కదా పనులన్నీ, లాస్ట్ డబ్బులు కావచ్చు, ఇందులో నా వాటా లేకపోయేనే. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్. అది ఉండాలి, అలా ఉండాలి. అలా ఉన్నవాడే దేవుని జనుడు. ఎందుకు? తండ్రి లక్షణం ఏంటి? పని చేయుచున్నాడు. యేసయ్య లక్షణం ఏంటి? చేస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. అవునా? మనకు కూడా వారసత్వంగా వాళ్ళ లక్షణాలే ఉండాలి. మధ్యలో కొంచెం ఇబ్బంది ఆయన కనిపించి ఆగడానికి ప్రయత్నం చేస్తే ఆయన అంతరాత్మ, ఆయన మనస్సాక్షి ఆయనను ఉన్న చోట ఉండనివ్వట్లేదు. అరే నువ్వు ఏందిరా అసలు, నువ్వు ఎట్లాగిపోయావురా, నీకు ఏమైనా ఆలోచన ఉందా? ఆయన మనస్సాక్షి ఆయనకి గుద్ది చెబుతుంటే ఇక నెవర్ ఉండటానికి వీల్లేదు, వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి వెళ్ళి ప్రకటించటము ఆరంభించాడట. అంతిమ పదం ఏంటి? చెప్పక మానలేదు. ఆయన డ్యూటీ ఆయన నెరవేర్చాడండి. ఇంకొకటి చెప్పనా? ఇంకొకటి అన్యులు అంటూ ఉంటారు, వాళ్ళు విననప్పుడు నువ్వు చెప్పడం ఎందుకు? చట్టం కూడా అదే చెప్తుందిలేండి. రెండవది, నాకు కూడా అప్పుడప్పుడు ఫీలింగ్ వస్తుంది. సరే, అన్యుల సంగతి అదొకటైతే, అసలు ఇన్ని పాఠాలు నేను ఫీల్ అవుతా ఉంటా. ఇన్ని పాఠాలు చెప్తున్నాం, మోస్ట్లీ చెప్పింది చెప్పకుండా చెప్పాలని ఆరాటం నాకు బాగుంటుంది. అంతగానం చెప్తున్నాం, ఇందులో వింటున్న వాళ్ళు ఎంతమంది, వింటున్నట్లుగా నటిస్తున్న వాళ్ళు ఎంతమంది, విని పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది? అప్పుడప్పుడు ఇంత ఎప్పుడు అవసరం అనిపిస్తుంది. ఏదో ఒక క్షణం ఉంటుంది కదా, అనిపిస్తూ ఉంటుంది. యెహెజ్కేలు అనే భక్తుడికి కూడా దేవుడు గైడ్ చేసిన విధం ఏంటంటే, చూడండి, గొప్ప విషయాలండి. ఇది ఎప్పుడు అనంటే చెరపట్టబడిన తర్వాత. చెరపట్టబడినప్పుడు ఈ జనులు ఎక్కడున్నారంటే అందరూ గుంపుగా ఒక దేశంలో లేరు, వాళ్ళు ప్రపంచంలో విస్తరించి ఉన్నారు, రైట్? చెదిరి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు యెహెజ్కేలుకు చెప్తున్నటువంటి మాట, మంచి మాట, గొప్ప మాట. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుండి. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె. మంచి చదువు. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. కఠినముగా ఉండేటువంటి వజ్రము వలె చేసేదను. నుదురునట హార్డ్గా చేసేస్తాడటండి. ఎన్నో వచనం? 9వ వచనం.
నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వజ్రం ఎలా ఉంటుందండి? స్ట్రెంథనింగ్ విషయం. ఇక్కడ మెరుపు యాంగిల్లో చెప్పలే ఆయన, హార్డ్ స్ట్రాంగ్ యాంగిల్లో చెప్పాడు. నీ నుదురు వజ్రం వలె కఠినమైనటువంటిదిగా చేస్తాను. కఠినంగా మారటం ఏంటండి? హెస్కేలు యొక్క నుదురు ఎందుకు చెప్తున్నాడు కింద, వారికి భయపడకుము, వాళ్ళందరూ తిరుగుబాటు చేసిన. నాకు తెలుసురా బిడ్డ, నేను పంపిస్తున్న వాడికి నాకు తెలియదా? వాళ్ళందరి నేచర్ ఏంటో నాకు తెలుసు. వాళ్ళు వినరు. తిరుగుబాటు చేయువారు అయినను వాళ్ళని చూసి నువ్వు భయపడకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని పో 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 పోయి బయలుదేరి బబులోనీల చేత పట్టబడినటువంటి జనుల యొద్దకి, చెర అంటే అది, ఆ జనుల యొద్దకి వెళ్ళి ఈ మాటలు నీకేవైతే వినిపించానో నేర్చుకున్నావో ఆ మాటలని ప్రకటించుము. వారు వినకపోయినను దేవుడు మాత్రం ఇలా చెబుతున్నాడు. దేవుడు చెప్పుమన్నది నేను చెప్పుచున్నాను, నా లెక్క నేను పూర్తి చేసుకుంటున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. ఎప్పుడు ప్రకటించమన్నాడట? వాళ్ళు వినకపోయినా లెక్క ఉండటం కోసం. ఎందుకంటే చెప్పినప్పుడు చెప్పబడ్డాయా లేదా అని తర్వాత ఎవరు సాక్ష్యం ఇస్తారట? ప్రకృతి. వారు వినకపోయినా నువ్వు వెళ్ళి ప్రకటించుము. ఎలా వెళ్ళాలి నువ్వు? ఇప్పుడు వాళ్ళు వినకపోయినా ప్రకటించాలంటే మరి నువ్వు ఎట్లా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే నీ నుదురు కఠినమైనదిగా చేసుకో, నీ నుదురు వజ్రం వలె చేసుకో. అంటే వాక్యం చెబుతుంటే అన్న ముఖం చూస్తే అసలు ఎంత కోపంతో మాట్లాడుతున్నాడంటే అంత కోపం అవసరం అన్నకి? నాకు ఇలాంటి స్టేట్మెంట్లు చాలా వచ్చాయి. అంత కోపం అవసరమా? ఎస్, కొరడా పట్టాల్సినటువంటి సమయంలో పట్టాల్సిందే, ఉత్సహించాల్సినటువంటి సమయంలో ఉత్సహించాల్సిందే. నేను రెండింటినీ ఎంజాయ్ చేస్తానండి. జస్ట్ లైక్ నాకు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఈ ప్రోగ్రాంకు ముందు నేను చాలా లిమిటెడ్గా ఉంటాను, రిజర్వ్డ్గా ఉంటాను. ప్రోగ్రామ్ అయిపోయిందంటే చిన్న పిల్లని అయిపోతాను. నా నేచర్ గురించి తెలిసిన వాళ్ళు ఆ ప్రోగ్రామ్ షీట్ అలాగే తయారు చేస్తారు. అన్న ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్దామా అంటారు. ఎస్, ఈత కొడదామా కొడదాం, ఇసుకలో పరిగెడదాం, అందులో ఇంకా ఈ పలానా ఆట ఆడుదాం. కానీ పనికి ముందు ఒక్కరు కూడా డిస్టర్బ్ చేయద్దు, ఎవరు కూడా దర్దాపులోకి రాకూడదు. వాకింగ్ చెప్పేటప్పుడు ఈ మధ్యలో తగ్గింది. అప్పుడు బెదిరిస్తే పిల్లలు అట్లా అయ్యేటోళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యము అది కూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. నీ నుదురు కఠినంగా చేసుకోండి. వినకపోయినా అనే వాతావరణంలో ఈయన చెప్పాలంటే ఈయన ఎంత స్ట్రాంగ్ అవ్వాలి, ఎంత స్ట్రాంగ్ అవ్వాలి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలారా జాగ్రత్త, మీరేదో నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు పెడచెవిన పెడుతున్నారు. నేనైతే చెబుతున్నాను, ఇది సత్యం. దీని వినకపోతిరా, పాటించకపోతిరా అనుభవిస్తారో అన్నంత స్ట్రాంగ్గా చెప్పురా అన్నాడు. లైసెన్స్ ఆయన ఇచ్చాడు.
లైసెన్స్ ఆయన ఇచ్చాడు. అంత స్ట్రాంగ్గా చెప్పుకోరా అని చెప్పాను. వెళ్ళి చెప్పారు. ఎస్, పేతురు కూడా ఆయన మూమెంట్లో నువ్వు చెప్పొద్దు అని వాళ్ళు భయపడితే ఆయన ఏం చెప్పాడండి? ఏటంటే మీరు చెప్పొద్దు అని చెప్పడం, మీరు అధికారులు అయినంత మాత్రం చెప్పొద్దు అని అంటే మేము ఆగిపోవాలా? ఇప్పుడు దేవుడు చెప్పమన్నాడు, మీరు చెప్పొద్దు అంటున్నారు. మీ మాట దేవుని మాట కంటే ఎక్కువనా? మేము కన్న వాటిని విన్న వాటిని, ఈ మాట చూడండి, ఆ రూడ్నెస్, అది మనం అర్థం చేసుకోవాలి. రూడ్నెస్ ఉంటుంది యాంగిల్లో, మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానం. ఎవరు చెప్పిటో చెప్పుకోపో, అది అందులో ఉన్న మొదలవది. ఇప్పుడు అక్కడ పై అధికారులు చెప్తారని తెలియదా, పెద్దలు చెప్తారని తెలియదా, మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళి రోమియోలకు ఏదో ఒకటి చేస్తారని చెప్పి తెలియదా? మీరు ఏమన్నా చేసుకుంటారు, ఐ డోంట్ కేర్, ప్రకటించక మానం పో, ఎవడు చెప్పుకుంటూ చెప్పు. అది హార్డ్నెస్. అది పేతురులో కనబడుతుంది, అది పౌలులో కనబడుతుంది. రెండు పార్శ్యాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు ఏంది అసలు పరిస్థితి? ఇంత మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం అర్థమవుతుందా? పగలున్నంత వరకు పని చేయాలి. ఇప్పుడు మన పని ఏంటి? సువార్త ప్రకటించడం. అంతిమంగా సువార్త ప్రకటించడం. ఎవరిని గురించిన వార్త? క్రీస్తు యేసుని గురించిన వార్త. ఏంటా వార్త? యేసయ్య వచ్చాడు, మన నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఈ మాటలు చాలా విస్తృతంగా మనం చెప్పాలి. అందుకోసం మనమంతా సమన్వయంతో సమిష్టిగా దేవుని పనిని చెయ్యాలి. దేవుని పనిని అన్నప్పుడు మళ్ళీ అక్కడ మనం ఎలా అన్వయించుకోవాలని చెప్పాను? నా పని నేను చెయ్యాలి. చేస్తే ఏంటి ఫలితం? ఏంటి? యేసయ్య ఏ ఫలం పొందుకున్నాడో ఎవరి పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు మన కోసం కూడా దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడండి, చాలా వాగ్దానాలు ఇచ్చాడు. అబ్రహాము వలె విస్తారమైన సంతానాన్ని పొందుకుంటాం, అట్లీవలే. అబ్రహాము వలె సకల ఐశ్వర్యం పొందుకుంటాం. చిన్న గవ్వే నేను అడిగేది. ఒరే, నువ్వు అడిగితే ఎట్లుండాలంటే నా స్థాయికి తగినట్టుగా అడగాలి నువ్వు. ఎస్, నేను కూడా మాట ఇస్తున్నాను. అది చూసుకొని ముగించుకుందాం. మీరు ఒకసారి చూడండి, మంచి మాట అండి, మంచి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. కరెక్టేనా? ఓకే. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. అంటే ఇది ఎందుకు చెప్పాడు? నాటే పని, నీళ్లు పోసే పని వేరువేరవి, కానీ లక్ష్యం ఏంటి అక్కడ? ఒక చెట్టును పెంచటం కదా, అదనమాట. అట్లా ఉండాలి పనులు. నాటేవాడు నాటుతాడు, నీళ్లు పోసేవాడు పోస్తాడు, దాన్ని కంచె వేసేవాడు వేస్తాడు, సో రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ చదువు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతి వాడు ఏం పని చేశాడు అనేటువంటిది కాదు, ఊడ్చాడా, తూడ్చాడా, వాక్యం చెప్పాడా, పాట పాడాడా అనేటువంటిది కాదు. తాను చేసినటువంటి కష్టము కొలది జీతము పుచ్చుకొనును. తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అది యేసయ్య ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఏంటా జీతం? నిత్య జీవం అనేటువంటి జీతం, పరలోక స్వాస్థ్యం అనేటువంటి జీతం. అయితే ఇందులో ఇంకొక వర్డ్ని ఇంక్లూడ్ చేశాడు. ఏంటది? ఇక్కడ కేవలం అపోల్లో అండ్ పౌలు వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకోలేదు. ఏమని మాట్లాడాడు? మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. జత పనివారము. ఇప్పుడు పౌలు గారి యొక్క జత పనివారు ఎంతమంది ఉన్నారండి?
రోమపత్రిక చివరి అధ్యాయం తర్వాత చదువుకోండి. రోమపత్రిక చివరి అధ్యాయంలో మాత్రం ఒక లిస్టే పెడతాడండి అక్కడ. ఆకుల ప్రిస్కిల్లలకు నా వందనాలు చెప్పండి, వారు నా జత పని వారై ఉన్నారు అని అన్నాడు. తిమోతికి వందనాలు చెప్పండి, ఆయన నా జత పని వాడై ఉన్నాడు. ఎపఫ్రోదీతుకు వందనాలు చెప్పండి, ఎపఫ్రోదీతు మిమ్మల్ని అడుగుచున్నాడు. నా జత పనివాడైన ఎపఫ్రోదీతు, మార్కు, లూకా, ఇలా సోకాల్డ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఏమండి, ఆ ఫిలిప్పు పత్రికలో కొంతమంది పేర్లు, రకరకాల వాళ్ళందరి పేర్లు చెప్తా ఉంటాడు. వీళ్ళందరూ జత పనివారై ఉన్నారు. జత పనివారు, ఏ పనిలో జత? ఇందాక మొక్క గురించి మాట్లాడుకున్నామే. ఇద్దరు పాటుపడితే అంతిమంగా పనిచేసింది దేనికోసం అంటే మొక్క కోసం. ఇప్పుడు మనం అందరం పాటుపడితే అంతిమంగా పనిచేసింది దేనికోసం? ఆత్మల రక్షణార్థమైనటువంటి దేవుని వాక్య పరిచర్య కోసం. ఏంటి వాక్య పరిచర్య, సువార్త ప్రకటన. దీనివలన ఏమైనా ప్రయోజనం ఉందా? యేసయ్య ఏ ప్రయోజనమును ఆశించి సిలువకు ఎక్కి మేకులు కొట్టబడి రక్తాన్ని కార్చి సమాప్తమైంది అనేంత దీన మనసుతో ప్రకటన చేయవలసి వచ్చిందో, ఆ పనికి, ఆ త్యాగానికి, ఆ సమర్పణకి ఏం జరుగుతుంది? ప్రయోజనము జరుగుతుంది, సార్థకత జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఈ రకంగా మనము దేవుణ్ణి స్తోత్రం చేయాలి, ఘనపరచాలి. అదే సమయంలో యేసయ్యకు కూడా స్తోత్రము చేయాలి, యేసయ్యను కూడా ఘనంగా మనము చాటగలగాలి. మూడవది, అంతిమంగా ఆత్మల రక్షణ జరగాలి. ఈ మూడు మిళితమయ్యేటువంటి విధంగా ఇది నా పని, ఇది నా బాధ్యత. ఒక ఇర్మియాకు గనక ఏ విధంగానైతే ఆగిపోతే లోపల మంట పుట్టి మళ్ళీ తనకు తానే నేను చెప్పకుండా ఉండలేను అని చెప్పి బయటికి వెళ్ళి ప్రకటించాడు. ఆ ప్రకారంగా ఏమంటే పౌలు గురించి ఇదివరకు చాలాసార్లు చెప్తున్నాం కాబట్టి ఆ మాట ఉత్తరించట్లేదు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉన్నది. ప్రకటించకపోయిన ఎడల, అయ్యో నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని యొక్క గృహ నిర్వాహకత్వపు బాధ్యత నాకు మోపబడి ఉన్నది. ఆయనకొక్కడికి ఉందా? మనందరికీ ఉంది. కనుక మన పని, నా పని అనుకొని దేవుని కార్యమును జరిగిద్దాం. కొంతమందినైనా రక్షిద్దాం. యేసయ్య మరణ త్యాగఫలం ఏదైతే ఉందో దాని సార్థకత చేపిద్దాం. అంతిమంగా దేవుని ఇష్టము ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చి దేవుని కృపకి, ఆశీర్వాదాలకి పాత్రలమవుదాం. విష్ యూ ఆల్ ది బెస్ట్.